హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో పెట్టడం లేట్ అయిందనమాట, ఎందుకంటే ఎపిసోడ్ చూడడం కూడా లేట్ అయింది, వేరే పని ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూలోకి వచ్చేస్తే అది బిగ్ బాస్ ఇల్లు అనాలా గొడవల ఇల్లు అనాలో తెలియలేదు. తనూజ గారికి రేషన్ మేనేజర్ ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ వామ్మో టూ మచ్ అనిపించింది. చెప్తా, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వస్తా. స్టార్టింగ్ ఏమంటారు, మనసులో ఉన్న ఎమోషన్ కక్కేసుకున్నాను అనమాట, ఎందుకంటే తనూజ గారి మీద ఆ రేంజ్లో కోపం వచ్చింది. ఎపిసోడ్ స్టార్టింగే బిగ్ బాస్ శ్రీజాకి బర్ని తరపున ఆడడానికి ఇద్దరు సైనికులను ఎంచుకోమని చెప్పి ఒక టాస్క్ పెట్టడం జరుగుద్ది. ఆ టాస్క్ ఏంటంటే, ఒక బాక్స్లో వీళ్ళు టవర్ని పెట్టాలి, సర్కిల్ షేప్లో కొన్ని డిస్క్ షేప్లో ఉంటే టవర్స్ పెట్టాలన్నమాట. అయితే బాగా ఆడతారు. ఇటేమో గౌరవ్, ఇటు నిఖిల్, ఇట్లా డివైడ్ చేసుకుంటారు అనమాట. ఈ ప్రాసెస్లో వీళ్ళు కన్విన్స్ చేసుకోవాలి కదా వాళ్ళ తరపున ఆడడానికి. గౌరవ్ అయితే వచ్చి శ్రీజ తరపున ఆడతాడని చెప్పి ప్రామిస్ చేస్తాడు, ఆడతాడు. నిఖిల్ని కూడా అడుగు అని చెప్పేసి డీమన్ వీల్ అంటే నిఖిల్ని కూడా పిలిస్తే లేదు బర్ని వాళ్ళు ముందే వచ్చారని చెప్పేసి నిఖిల్ రాడనమాట. బట్ నిఖిల్కి అయితే బై డిఫాల్ట్ బర్ని గారి వైపు ఆడాలని ఉంటుంది. బట్ జెన్యున్గా చెప్పాలంటే బర్ని గారే ఫస్ట్ అప్రోచ్ అయ్యారు నిఖిల్ని. ఇంకా సెకండ్ ప్లేయర్ అవ్వాలి అడిగినప్పుడు ఇమాన్యువల్ని అడుగుద్ది తిను. కానీ డిమన్ తర్వాత వీళ్ళు వచ్చి ఇమాన్యువల్ లేదు మా వైపు ఆడు అని చెప్పి బర్ని గారు కన్విన్స్ చేసేసరికి లేదు దమ్ము వాళ్ళు అడిగారు అందుకే నాకు వెళ్తున్నాను, లేకపోతే నేను ఇటే ఆడేవాడిని అని చెప్తారు. చాలా హానెస్ట్గా చెప్తాడు ఇమాన్యువల్. సో డీమన్ గౌరవ్ శ్రీజ వైపు అండ్ నిఖిల్ అండ్ ఇమాన్యువల్ బర్ని గారి వైపు ఆడతారు. సుమన్ శెట్టి ఒక సంచాలక్, కళ్యాణ్ ఒక సంచాలక్ అనమాట. ఇద్దరు సంచాలక్ ఈసారి డెసిషన్ తీసుకుని చెప్పాలని పెడతారు. బిగ్ బాస్ నిజంగా సరే నోళ్ళు పెడతారు కదా. సుమన్ శెట్టికి ఫేవరబుల్ ఏమో బర్ని గారికి ఫేవరబుల్ సుమన్ శెట్టి, ఇటు శ్రీజాకి ఫేవరబుల్ ఏమో కళ్యాణ్. ఇప్పుడు జుట్టులు పట్టుకుంటారని ఆలోచించి పెడతారు. ఆ గేమ్ డిజైనింగ్ అట్లా ఉంటుందేమో అనిపిస్తుంది. అసలు మొత్తానికి ఇద్దరిని పెట్టారు, టాస్క్ జరుగుద్ది. ఈ గ్యాప్లో ఈ ప్రాసెస్ అంటే వాళ్ళు టవర్ని పడేయచ్చు అనమాట ఒకరినొకళ్ళు. అయితే మొత్తానికి ఏమవుద్దంటే బర్ని గట్ ఏదైతే ఒక డిస్క్ షేప్ ఉంటుంది కదా, అది బాక్స్లో ఒక 90% ఉంటుంది. కానీ శ్రీజాది మాత్రం ఆ టవర్ బాక్స్కి తగిలి ఒక 30% ఉన్నప్పటికీ కూడా టవర్లో ఉంటుంది, వేరేస్ బర్ని టవర్లో లేదు. బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం క్లియర్గా శ్రీజ విన్నారు. కానీ సుమన్ శెట్టి ఒప్పుకోరు. సుమన్ శెట్టి వైపు ఉన్న దివ్య, తనూజ అందరూ ఒక్కొక్క పాయింట్ తీసుకొస్తారు. దువ్వాడ మాధురి గారు కూడా ఫస్ట్ అటే మాట్లాడతారు, మొత్తం అంతా ఇటే ఇట్లాగే అవును ఎస్ కరెక్ట్ వి విన్ అని సెలబ్రేట్ చేసేసుకుంటారు. సో డెసిషన్ చెప్పాలి అన్నప్పుడు ఫస్ట్ అయితే కళ్యాణ్ క్వాలిఫై అవ్వలేదు, ఈ ఆటని డిస్క్వాలిఫై చేస్తున్నాను ఎందుకంటే ఎవరు పెట్టలేదు అన్నట్టు మాట్లాడితే బిగ్ బాస్ మాత్రం ఒక్క డెసిషనే చెప్పాలి అంటే, ఎందుకంటే బిగ్ బాస్కి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఎవరో ఒకరు ఇది అవ్వాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. మొత్తానికైతే ఇద్దరు ఒక నిర్ణయం రాకపోవడంతో వాళ్ళిద్దరు కలిపి ఒకళ్ళు ఎంచుకుని రమ్మంటారు. సో శ్రీజ అంటది నాకు ఎవరు చూడకూడదు అనుకుంటున్నామో సంచాలక్ ఏదైనా ఇద్దరిని స్టార్ట్ చేద్దామంటే ఈవిడొచ్చి ఫస్ట్ శ్రీజ దివ్య చూడాలనుకోవట్లేదు అంటారు. తర్వాత బర్ని గారు వచ్చి డీమన్ చూడాలనుకోవట్లేదని అట్లా వాళ్ళ నేమ్స్ చెప్పుకున్నాక ఇద్దరు ఒకరిని డిసైడ్ అవుతారు. దువ్వాడ మాధురి గారు ఆవిడ నాకు వద్దు అనుకుంటే వెళ్తారు. కానీ ట్రూత్ఫుల్గా బిగ్ బాస్ చెప్పిన యాజ్ పర్ గేమ్ చూస్తే ఖచ్చితంగా శ్రీజాయే కాబట్టి ఆవిడ శ్రీజ వైపు మాట్లాడతారు. అస్సలు సూపర్, అసలు నిజంగా ఒక మెట్టు ఎక్కేసారు ఆవిడ మాట తుల్లుతారు కానీ మెట్టు మాత్రం ఎక్కేశారు ఈరోజు. ఎందుకంటే ట్రూత్ఫుల్గా న్యాయంగా బర్నిగా టీం వైపు సపోర్ట్ చేసినప్పటికీ కూడా ట్రూత్గా ఆలోచిస్తే టవర్ ఎంత ఎత్తులో ఉండాలో వాళ్ళే విన్నర్ అనమాట. ఎంత ఎత్తులో ఉంటే వాళ్ళే విన్నర్. అప్పుడు శ్రీజయే విన్నర్. బిగ్ బాస్ కూడా అది కాల్ అవుట్ చేస్తారు డెసిషన్ తీసుకునేటప్పుడు, మళ్ళీ మొత్తం రూల్స్ అని చెప్పి దాన్ని బట్టి మీరే ఆలోచించి తీసుకోండి అని చెప్పి మళ్ళీ హింట్ ఇస్తారు. అయినా సుమన్ శెట్టి ఆగరు కదా, అందుకే ఇట్లా చేశారు. ఇది అయిపోయాక ఒక ఫుడ్ టాపిక్ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అవుతాయండి గొడవలు. మొత్తం అంతా గొడవలే, మామూలు గొడవలు కాదు అసలు. అంతా తనుజ వల్లే అనిపిస్తుంది. 90% గొడవలు తనుజ గారి వల్లనే. అది ఎందుకో నేను చెప్తాను. ఫుడ్ మానిటర్ అయ్యారు ఆవిడ, రేషన్ మేనేజర్ అయ్యారు ఆవిడ. ఎవరికి పప్పు ఎంత గెరిటతో ఆవిడే వేస్తారంట. ఒకళ్ళు ఇంత పప్పు కూడా ఎక్స్ట్రా వేసుకోకూడదు. పోనీ పప్పు ఎక్స్ట్రా వేసుకున్నారు, తిన్నప్పుడు చెప్పడం అనవసరం అనిపిస్తుంది. ఉల్లిపాయ తీసుకుంటే ఉల్లిపాయ గురించి గొడవ. ప్రతి దానికి ఎలా అంటే ఆవిడ ఒక హెడ్ మాస్టర్. నిజంగా తనుజ కెప్టెన్ అయితే దుంప నాశనం అవుతుందేమో అనిపిస్తుంది అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఆవిడ కెప్టెన్ అయితే ఆవిడకున్న కోపానికి ఇల్లు మొత్తం ఇట్లానే ఉంటుందేమో అని అనిపించింది. ఇలానే ఉంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆవిడ కెప్టెన్ ఎలా చేస్తారు, ఆవిడ ఆ ఒక్క లాజిక్ ఎట్లా మర్చిపోతున్నారు. దివ్య గారితో గొడవ, మిగిలిన రైస్ ఉంటే రీతు తింటే నువ్వు చెప్పావా అంటే అవును నేనే చెప్పాను మిగిలిపోయింది కదా ఎందుకు తనకు ఆకలేస్తుంది అన్నది తిన్నారు కదా అంటే రాము తినలేదు అందుకే అని చెప్పేసి అంటారు.
అవునా, మిగిలిపోతే మధ్యలో సెంటర్ ఆఫ్ ద టేబుల్ పెట్టాం కదా అని అంటే అక్కడ దివ్య గారు చెప్తారు ఆవిడకి ఆకలి వేస్తుంది అందుకే ఇచ్చింది, లేకపోతే ఊరికినే ఇవ్వరు. డీమన్ మధ్యలో లాగి నేను ఎవరు తింటున్నప్పుడు మీరు చూసుకోవాలి, తింటున్నప్పుడు మీరు చూడట్లంటే తింటున్నప్పుడు నువ్వు రావట్లేదని చెప్పి డీమన్ మీద తోడని ట్రై చేస్తారు. డీమన్ చెప్తారు అది మధ్యాహ్నం చికెన్కి మీరు పిలిచారని చెప్పగానే అయినా ఏదైనా నాకు అనవసరం చెప్పి అంటారు. స్టార్ట్ ఇట్లా చేస్తే ఆవిడ ఆగనే ఆగదనమాట. ఆ రేంజ్లో ఈరోజు ఆవిడ ఫైర్ అయ్యారు. సో ఆ సిచ్యువేషన్ అయిపోతుంది. తర్వాత మాధురి గారు డిమాండ్ ఇట్లా చపాతీలు చేస్తూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ అయిపోయాక చపాతీలు చేస్తున్నప్పుడు చపాతీలు లావుగా వస్తున్నాయి డిమాండ్, ఏంటిది ఇట్లా అయితే నన్నే అంటారు అని అంటే అక్కడ దువ్వాడ మాధురి గారిని అంటారు. మేము ఇక్కడ హోటల్లో పనిచేసి రాలేదని చెప్పి ఆవిడ కౌంటర్ ఇచ్చి వస్తారు. క్లియర్గా తెలుస్తుంది తనూజ బయట దువ్వాడ మాధురి ఆ టాస్క్లో భరణి గారికి కాకుండా శ్రీజ గారికి సపోర్ట్ చేసినందుకే ఆవిడ కోపం చూపిస్తుందని క్లియర్గా తెలుస్తుంది. తనూజ గారు ఎట్లా అంటే ఎంత షార్ట్ టెంపర్డ్ అవుతారంటే అసలు అదే ఆవిడకి మైనస్ అవుతుంది. ఆవిడకి ఎంత లాస్ట్ 2 వీక్స్ ఆవిడ గ్రాఫ్ ఏ రేంజ్ వెళ్ళిందో తెలుసు, కానీ ఇప్పుడు ఆవిడే మళ్ళీ మైనస్ చేయించుకుంటుంది అనిపిస్తుంది. సరే అది కూడా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక సాంగ్ వస్తుంది, తర్వాత అందరూ కామ్ అవుతారు. ఈ లోపల కళ్యాణ్ ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకుంటారు, దాని గురించి ఒక సీన్ అవుతుంది. సరదాగా చేసింది కూడా ఆవిడ తీసుకొచ్చి ఇట్లా అందరు దొంగతనం చేసిన ఇట్లయితే నా వల్ల కాదు, నేను ఇక్కడే పడిపేసుకుని పడుకోలేదంటే ఇమాన్యుయల్ దాన్ని కూడా ఫన్గా మారుస్తారు. తర్వాత ఫన్గా వెళ్తుంది ఒక కన్వర్జేషన్. ఇది పక్కన పెడితే డీమన్ రీతు గొడవండి, 4 రోజులు విసిగిపోయాం అసలు చూసి. ప్రపంచం ఏటు వెళ్తున్నారు అసలు వీళ్ళిద్దరు మాత్రం జుట్లు పట్టుకునే ఉండాలి, ఎవరి జుట్టు ఎవరు విన్ అయ్యారో తెలియదు. కానీ ఈవిడంటే నువ్వు నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదని, తను అంటాడు నువ్వెందుకు ఆవిడ నాతో మాట్లాడితే ఎలా తీసుకుంటాను, నా వరకు వస్తే నేను మాట్లాడతాను, అట్లా లేదు అంటారు. నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు అని. ఈ లోపల ఇక్కడ ప్యారలల్గా సంజన గారు భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తుంటే పప్పు ఎందుకు వేసుకున్నారు ఎక్స్ట్రా అంటే లేదు నువ్వే నాకు వేసావు కదా నేను అందుకే తింటున్నా చెప్తాను. సంజన చెప్తుంది, చెప్పినా ఆవిడ వెందు ఒక మినిమం సెన్స్ అండి, తింటున్నప్పుడైతే మాట్లాడకూడదు, అన్నం తినేటప్పుడు మనశ్శాంతిగా తినాలి అని అంటారు. కానీ ఆవిడ అందరూ అన్నం తింటున్న విషయం కూడా వదిలేస్తుంది. అక్కడ ఇమాన్యుయల్ అన్నం తింటున్నాడు, నిఖిల్ తింటాడు, తర్వాత సంజన ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఫుడ్ గురించి అక్కడ వచ్చి గొడవ. అదొక చాలా అంటే ఈరోజైతే ఏమంటే అన్హెల్దీ రిలేషన్ లాగా ఆవిడ కామెంట్ వేసి ఇది అన్హెల్దీ గొడవ అండి. ఎందుకంటే తింటున్నప్పుడు మాత్రం ఎప్పుడు ఎవరిని అది మన అందరికీ కూడా అదే మొప్పుతారు, తింటున్నప్పుడు మనశ్శాంతిగా తినాలి అంటారు, ఒంటికి పట్టాలి అని. కానీ ఆవిడ తింటున్నప్పుడు ఆలోచించరు, ఏం చేస్తున్నారు ఆలోచించరు. పాప ఆవిడ ఇంకా ప్లేట్ పక్కన పెట్టేసి నా వల్ల కాదు ఇంకా అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్తో ఆవిడ వెళ్ళిపోద్ది. ఆవిడ పాప ఆకలితో కూర్చుంది తినడానికి. అసలు దట్ ఆఫ్టర్ పోస్ట్ మార్టం ప్రతి మనిషికి ఫుడ్ ఆకలి గట్టిగా వేసి, అలానే సంజన గారికి కూడా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ తనూజ ఏంటంటే నేను రాష్ట్రమాజ నేను డ్యూటీని స్ట్రిక్ట్గా చేసేయాలన్న రేంజ్లో వెళ్ళిపోతుంది. ఆకలి వేసినప్పుడు అందరికీ ఒకటే ఆకలి వేయాలని రూల్ లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్లో ఆకలి వేస్తుంది. ఆ విషయం ఆవిడ ఎందుకు ఆలోచించడో తెలియదు. అక్కడ వచ్చి సంజన గారు ఏడుస్తారు, అయినా రీతుడు డిమాండ్ ఇట్లా చూసి మళ్ళీ వాళ్ళు ఎక్కించి మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మొత్తానికి ఎలా అంటే ఆఖరి డిమాండ్ వెళ్ళి మాట్లాడతాడు, దువ్వాడు మాట్లాడితే ఇలా కాదు ఇలాగా అంటే చూడు డిమాండ్ నీకు కావాలి నేను సారీ చెప్తాను, ఆవిడకైతే నేను చెప్పేదే లేదు, ఎందుకంటే నాకు నీతో ఏం లేదు, నువ్వు నాకు మంచి ఫ్రెండ్, నాకు నీ మీద మంచి ఇంప్రెషన్ ఉందని చెప్పి క్లియర్గా ఇంకా కాల్ అవుట్ చేస్తారు. ఒక రకంగా రీతు గారు కూడా ఆలోచించాలి, ఒప్పుకుంటారు డీమన్ స్టాండ్ తీసుకోలేదు నామినేషన్లో ఈవిడ మాట్లాడుతున్నప్పుడు. కానీ డీమన్ ఎట్లా వెళ్ళి మాట్లాడతారు, ఈయనతో ఆవిడ రిలేషన్ బాగుంది, అట్లా గొడవ పెట్టిన రిలేషన్ లేదు, ఆవిడ ఈయన్నేం అనట్లేదు, తననే పోక్ చేస్తుంది కానీ ఈయన్నేం అనట్లేదు. సో ఎలా చూసినా సరే డీమన్ మాట్లాడలేరు. అసలు ఈవిడ దృష్టిలో అన్నారు కాబట్టి తనతో ఉండకూడదు అని. కానీ ఇది ఒక గేమ్, హౌస్లో ఎవరి సపోర్ట్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలీదు. ఆ ఆలోచన లేకుండా అలానే కయ్యం పెట్టుకుంటే అవ్వదు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం హౌస్లో సాల్వ్ చేసుకోవాల్సిందే. ఈ పాయింట్ అయితే రీతు గారి మైండ్ నుంచి ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు అనమాట. సో సంజన గారికి ఇమాన్యుయల్ వస్తారు, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ వద్దు నా వల్ల కాదు అది ఇది అంటే ఇమాన్యుయల్ అక్కడే అలా కాదు నువ్వు అన్నీ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళొద్దని చెప్తాడనమాట. సో తనుజ అప్పుడు కూడా వచ్చి సారీ చెప్పడం, వచ్చి సంజన గారిని తీసుకెళ్ళి అది ఉండదు అనమాట. అదైతే చాలా తప్పు అనిపించింది. ఇంకోటి కూడా రాము గారితో ఇంకెవరితోనో కూడా ఇట్లానే ఫుడ్ తింటున్నప్పుడే ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అందరూ ఇంకా వెళ్ళిపోయాక ఆవిడ ప్రశాంతంగా కూర్చొని తింటారు అనమాట. అందరికీ అలా ఎక్కదు, ఆవిడ అర్థం చేసుకోవాలన్నమాట. కానీ ఆవిడ తిన్నప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఆవిడకి ఎలా అనిపిస్తుంది, అలానే అందరికీ అనిపిస్తుంది. సో ఇక్కడతో ఇది అవుతుంది. ఈ లోపల రీతుని కన్విన్స్ చేయడానికి ఇక్కడ డీమన్ తర్వాత ఇమాన్యుయల్ కూర్చుని ఒక కామెడీ రౌండప్లా చేస్తారనమాట, నడుచుకుంటూ అటు ఇటు వెళ్తూ. మొత్తానికి అయితే గొడవ చల్లారిందండి.
అమ్మో ఈ వారంలో 3 రోజులు ఏమంటారు ఆ డబ్బులు టాస్క్ నుంచే రీతు డిమాండ్ కూడా చూడలేకపోయావు. పొద్దున్న 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, ఈవినింగ్ 4 గంటలకి బిగ్ బాస్ వేస్తారు కదా, అట్లనే మొత్తం గొడవలు వేయచ్చు అనమాట. మామూలుగా కాదు, హీట్ ఎక్కిపోయిందని చెప్పాలి. 1 hour ఎపిసోడ్కే హీట్ ఎక్కిపోయింది. లైవ్లో చూసిన వాడికి అసలు తెలుస్తుంది, అమ్మో ఏంది వీళ్ళు ఇంత రేంజ్లో రచ్చ చేశారా అని. లైవ్ చూసిన వాడిదే బాధ అనమాట. ఆ టార్చర్ చూపించాను, చూసినాకే వాళ్ళకే ఇట్లా ఉంటే ఇంట్లో ఉండి భరించిన పరిస్థితి ఏంటో ఇంకా మీకే ఊహకే వదిలేస్తున్నాను అనమాట. అది కూడా అయిపోద్ది. సో ఈ లోపల భరణి, సో మర్చిపోయాను మీకు చెప్పడం, నేను ఆర్డర్ ఆఫ్ ఫ్లోలోని ఈ ఫ్రస్ట్రేషన్లో తనుజ వాళ్ళ గొడవలు అన్నీ చూసిన ఫ్రస్ట్రేషన్లో ఈ టాస్క్లో భరణి గారు స్విమ్మింగ్ పూల్లో పడి ఆయనకి రిబ్ దగ్గర నొప్పి వస్తే బయటికి తీసుకెళ్ళడం జరుగుద్ది. తర్వాత ఆ నెక్స్ట్ డే ఈ గొడవలు అన్నీ అయ్యాక, కామ్ డౌన్ అయ్యాక కొంత ఈవినింగ్ టైంకి అనుకుంటా బన్నీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. అప్పుడు మళ్ళీ గేమ్ పెడతారు. ఈసారి గేమ్ పెట్టినప్పుడు ఏంటంటే ఇద్దరు, అటు శ్రీజ బన్నీ ఇద్దరు విన్ అవ్వరు అనమాట. ఇద్దరు ఓడిపోతారు, ఎందుకంటే ఆ స్క్వేర్ బాక్స్లో ఎవరు పెట్టరు. సో దాని తర్వాత వీళ్ళ డిస్కషన్ వెళ్తుంది. దివ్యాది గౌరవతో గొడవ అవుతుంది. ఇంకెలా అంటే దివ్య కూడా ఒక రకంగా మనసులో పెట్టుకొని ముందైన గొడవ మాట్లాడినట్టు అనిపిస్తుంది. గౌరవ్కి కూడా ఆల్రెడీ దివ్యతో ఉన్న గొడవ వీళ్ళిద్దరు కూడా మనసులో పెట్టుకుని గొడవ అన్నట్లు అనిపించింది. మొత్తానికైతే గౌరవ్ కొంచెం ఆ అబ్బాయి చైల్డిష్ మెంటాలిటీలా అనిపిస్తుంది కొంచెం. దివ్య ఇంకా తనకి నచ్చక వాళ్ళిద్దరు డిస్కషన్, ప్రోటీన్ పౌడర్ షుగర్ దీనికి వెళ్ళి అట్లా అట్లా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట గొడవ. మొత్తానికి అన్ని గొడవలండి. ఇంతకు మించి అయితే రివ్యూ ఇవ్వడానికి ఏం లేదు, ఎందుకంటే 2 టాస్క్లు అయిపోయి. సో తెలిసిన అప్డేట్స్ చెప్తాను నేను. అప్డేట్స్ ఏంటంటే భరణి గారికి పెట్టిన టాస్క్లో విన్ అయ్యి అతను పర్మనెంట్ హౌస్ మేట్ అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు శ్రీజాది ఏంటంటే అన్నోన్ సిచ్యువేషన్, ఎందుకంటే శ్రీజాది ఏం జరుగుద్దో తెలియదు. పాపం అనవసరంగా శ్రీజాని బయటికి పంపించేస్తారేమో అని కొడుతుంది. తీసుకొచ్చి హోప్ ఇచ్చి మళ్ళీ బయటికి పంపించడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. బిగ్ బాస్ హ్యాస్ టు టేక్ ప్రాపర్ డెసిషన్. ఎందుకంటే ఓట్స్ కూడా శ్రీజాకి రావట్లేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే బయట కూడా ఎక్కువ అనౌన్స్మెంట్ జరగట్లేదు. సో చూడాలి. ఒక్కటైతే కన్ఫర్మ్, బిగ్ బాస్ అనౌన్స్ చేసినందుకు భరణి ఈజ్ ద పర్మనెంట్ హౌస్ మేట్. మరి శ్రీజ గురించి ఏం చేస్తారు అనేది వెయిట్ చేసి చూడాలి. మ్యాక్సిమం ఎలిమినేషన్ ఏమో అంటున్నారు. ఎలిమినేషన్ అయితే మాత్రం చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. తీసుకొచ్చి పిలిచి మళ్ళీ పంపించి అదైతే అస్సలు కరెక్ట్ కాదు. ఏం ప్లాన్ వేస్తున్నారో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. ఈసారి ట్విస్ట్లు వర్షం పడడం వల్ల రిమైన్ టాస్క్ అన్ని ఆప్సారనమాట. ఇంకా మరి ఇండోర్ టాస్కే పెడతారు. మరి ఏం పెడతారు ఏంటి అన్నది మీతో పాటు నేను కూడా వెయిట్ చేసి ఉంటాను. అండ్ నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.